రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. అయినను జారత్వములు జరుగు ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. ఈ వాక్య భాగంలో మరి భార్య భర్తల గురించినటువంటి సంగతిని ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే జారత్వములు ఈ లోకంలో చాలా మటుకు రకరకాలుగా జరుగుతున్నాయి. నేను ఒక వ్యక్తి గురించి నేను చాలా సార్లు వింటూ ఉన్నాను. అంటే కాన్ఫరెన్స్ లో మరి నాయకుడుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి జీవితంలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ అయినా అలాంటి వారిని నాయకులుగా ఏర్పాటు చేసి గొప్పవారుగా మరి ఎన్నిక చేసి గొప్పవారుగా ఎంచుతూ ఉన్నారు. వారికి చప్పర్లు కొడుతున్నారు, వారిని సన్మానాలు చేస్తున్నారు, వారిని ఘనపరుస్తున్నారు. ఇలాంటి చాలా ఎక్కువ భయంకరమైనటువంటి పాపం అనేది, జారత్వం అనేది ఈ లోకంలో జరుగుతున్నది. వాటికి ఎక్కువగా ప్రాధాన్యత కూడా కలగజేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ఎవరిది వాళ్ళకు సొంతంగా ఉండాలి, అలాంటి వారు పవిత్రంగాను పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం ఎన్నోసార్లు బోధిస్తున్నప్పటికీ కూడా మానవులైనటువంటి వాళ్ళు చాలా మట్టుకు చెడు మార్గంలో నడుస్తూ చెడు తలంపులు కలిగి చెడు ఉద్దేశాలు కలిగి తన జీవితాలన్నీ కూడా అపవిత్రపరుచుకుని పాడు చేసుకుంటున్నటువంటి వారికి చాలా మట్టుకు అలాంటి విలువను ఎక్కువగా కొందరు ఇస్తూ ఉన్నారు. నేను దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసేది ఏంటిదంటే మన సహవాసం ఎవరితోటి ఉంది అసలు? చెడు వారితోనూ, లేకపోతే అబద్ధికులతోనూ, మోసకరులతోనూ, లేకపోతే ఇలాంటి జారత్వం కలిగినటువంటి వాళ్ళతోటి మన సహవాసం ఎవరితో కలిగి ఉంటే ఆ లక్షణాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అని జ్ఞాపకం చేస్తున్నాం. మన సహవాసము ఎవరితో కలిగి ఉన్నామనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనకున్నటువంటి క్రియలను బట్టి మనం గ్రహించవచ్చు మనం ఎవరితో, లేకపోతే ఇతరులు ఎవరితో సహవాసం చేస్తున్నారు, వారి నడవడిక ఎలాగున్నది, వారి మాటలు ఎలాగున్నాయి అనేది మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే జ్ఞానులతో సహవాసం చేస్తామో మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. జ్ఞానం కలిగినటువంటి వానితో మనం కలిసి నడిస్తే, జ్ఞానం కలిగినటువంటి వానితో మనం సహవాసం చేస్తే మన జీవితం కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అదే ఒకవేళ త్రాగుబోతుతో సహవాసం చేసినాం అనుకో, వాడు ఏం చేస్తాడంటే కొద్ది కాలం తర్వాత కొంచెం కాలం ఏమనడు, తర్వాత ఎంబడి అట్లే మనం వెళ్తుంటే వానితో సహవాసం చేస్తుంటే వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా తాగు, కొంచెం అలవాటు చేసుకో. ఈ మధ్యలో నేను దాదాపు డిసెంబర్ నుంచి నాకు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన ఎంప్లాయీస్ కండక్టర్, ఒక ఆయన వ్యాపారం చేస్తాడు. ఇలాంటి వారు ఇద్దరు కూడా దేవునిలోనికి తీసుకొచ్చిన మంచిగా ఉన్నారు, ఆత్మీయంగా బాగా ఎదిగినారు. దేవుడు అంటే చాలా భయం, విశ్వాసం, అలాంటి జీవితాన్ని కలిగినటువంటి వీళ్ళిద్దరు కూడా డిసెంబర్ వరకు మంచిగా ఉన్నారు. డిసెంబర్ తర్వాత నాతో విడిపోయి ఇద్దరు కూడా ఈరోజు అంటే అన్యులతో సహవాసం చేసి, అదర్ క్యాస్ట్ వాళ్ళతో సహవాసం చేసి, కొద్ది కాలం వాళ్ళతో తిరిగి ఎలక్షన్ వరకు, మొన్న ఎలక్షన్లో ఇక ఫుల్ డ్రింకర్ గా తయారైపోయినారు ఇద్దరు కూడా తాగుతున్నారు. వారిద్దరు భార్యలు ఇద్దరు భార్యలు వచ్చేసి చాలా సార్లు ఏడుస్తారు, అన్న నీతో కలిసి ఉన్నప్పుడు, నీతో సహవాసం చేసినప్పుడు, నీవు మా ఇంటికి వచ్చినప్పుడు మా భర్తలు తాగేవారు కాదు, ఈరోజు
ఫుల్లు బానిసలుగా అయిపోయి తాగినారు, కింద పడినారు బండ్ల మీదకి. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటే, మన సహవాసం ఎవరితోటి ఉంది అసలు? మంచోళ్ళతోటి ఉందా? లేదా చెడు వాళ్ళతోటి ఉందా? చెడగొడతారు కొన్నిసార్లు. మన సహవాసం చేసేవాళ్ళు వాడు మంచోడు కాకపోతే మన జీవితాలను పాడు చేస్తాడు. మన కుటుంబాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట రాస్తాడు. కొలస్సీలోకి రాసినటువంటి పత్రిక. కొలస్సీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా రాస్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు మంచి బుద్ధి కావాలన్నా, మంచి జ్ఞానం కావాలన్నా మన సహవాసము దేవునితో కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేసినటువంటి వాడు, దేవుని సన్నిధిలో తమ జీవితాన్ని కొనసాగించగలిగినటువంటి వాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. జ్ఞానాన్ని పొందుకుంటాడు. కాబట్టి మన జీవితములన్నీ కూడా దేవునితో సహవాసం చేయాలి. ఈ ఉదయకాలమందు ఇలాగూ లేచిన వెంటనే దేవునితో సహవాసం చేయడం అంటే చాలా అద్భుతమైనటువంటి సమయంగా భావిస్తూ ఉంటాను నేనైతే. అందరం కూడా అలాగే భావిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని ఆశీర్వాదిస్తాడు, ఎన్ని రకాలుగా దీవిస్తాడంటే, ఆయనతో సహవాసం చేస్తే ఆనోకు దేవునితో నడిచినని రాయబడింది. ఆనోకు దేవునితో సహవాసం చేశాడంట. ఆనోకు తన జీవితంలో సహవాసం చేసి ఎన్నో అద్భుతమైన కార్యాలను చూడగలిగినాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. దేవుని స్నేహితుడిగా పిలువబడినాడు, ఆశీర్వదించబడినాడు. ఇలాగ దేవునితో సహవాసం చేసినటువంటి వారు ఎవరైనాను సరే చెడిపోయినట్టుగా గాని, ఎక్కడ కూడా గాని పాడైపోయినట్టుగా గాని లేదు గాని, దేవునితో సహవాసం చేసిన వాడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆశీర్వదించబడినాడు. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బుద్ధి జ్ఞానములన్నీ కూడా సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునితో మనం సహవాసం చేసే వారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. లోక సంబంధులతోటి, వ్యభిచారులతోనూ, జారులతోనూ, మాంత్రికులతోనూ, త్రాగుబోతులతోనూ సహవాసం కాదు మనకు, కానీ మనకు ఉండవలసినటువంటి సహవాసము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది జ్ఞాపకం చేస్తాను, ఎవరితో మనం సహవాసం చేయాలంటే, రోమపత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, రోమపత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరం నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గముల మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడదునని నిరీక్షించుచున్నాను అని జ్ఞాపకం చేస్తాను. పౌలు స్పెయిన్ దేశం గురించి, అక్కడ ఉన్నటువంటి పరిచర్యను గురించి ఆయన ప్రకటిస్తున్నటువంటి సమయంలో అనేక విధాలుగా కొన్ని కొన్ని స్థలాలలో తృప్తి కలిగినటువంటి జీవితాలను జీవించినట్టుగా మనం చూస్తాం. అయితే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం చేసినప్పుడు కొంత మట్టుకు నేను సంతృప్తి పొంది ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన సహవాసం ఎవరితో ఉండాలంటే, సంఘముతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సంతృప్తి అనేది కలుగుతుంది. సంఘముతో మనం సహవాసం చేయాలి. సంఘముతో సహవాసం లేకుండా ఈ రోజుల్లో ఏమైందంటే, సంఘ సభ్యులతోటి, సంఘ విశ్వాసులతోటి, సంఘములో ఉన్నటువంటి నాయకులతోటి మన సహవాసం లేదు ఎక్కువగా. అందుకే ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి. సంఘములో ఏం జరుగుతుంది అసలు? సంఘములో విశ్వాసులు ఎక్కడ వెళ్తున్నారు? వారి మార్గం ఎక్కడ ఉంది? వారు ఎలాగూ ఉన్నారు? అనేది వారితో మనం సహవాసం చేస్తే వారి సమస్యలు మనకు తెలుస్తాయి. వారికి ఎలాగ మనం బోధించగలగలను, వారిని ఎలాగూ మోటివేట్ చేయలను, వారిని ఎలాగూ దేవునిలో ఇంకా బలంగా నడిపించాలనో మనకు తెలియాలంటే ఏంటంటే, సంఘముతో మనం సహవాసం కలిగి ఉండాలి. సంఘ సహవాసం లేకుండా పోతుంది ఈ రోజుల్లో. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి మన సహవాసము సంఘముతో కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే
క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘము, కొనబడినటువంటి సంఘము. ఆ సంఘము మనము సహవాసం చేయగలిగినటువంటి వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో మొట్టమొదట దేవునితో సహవాసం చేయాలి. రెండోది క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సంఘముతో సహవాసం చేసి దేవునిని ఎక్కువగా ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నామని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న ఏంటంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే ఇక్కడ ఇంకొక మాట రాయబడింది. ఎవరితోటి మనం సహవాసం చేయాలంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుడల ఈ సమయంలో మన సహవాసం ఇంకా తండ్రితో సహవాసము మన జీవితంలో తండ్రితో సహవాసం కలిగి ఉండు. తండ్రితో ఎప్పుడైతే మన సహవాసం కలిగి ఉంటామో ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ఈ వాక్య భాగంలో చూస్తే చాలా చక్కగా రాస్తాడు ఈ మాటలు. ఎంత చక్కగా అంటే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందు అని జ్ఞాపకం చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది భక్తులు అలాగూ తయారైనరు. మొన్న ఒక చర్చిలో మొన్న రాత్రి అనుకుంటా ఒక చర్చిలో ఒక లెక్క చూస్తే మంచి విశ్వాసులు 10 మంది, మళ్ళా సేవకులకు పాస్టర్లకు క్లాస్ ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడతాడు, హెచ్చరికలు ఇస్తుంటాడు, సేవకుల పైన పెత్తనం చేస్తుంటాడు. ఇలాగ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు నిన్న రాత్రి అనుకుంటా నేను లెక్క చూస్తే 5,80,000 రూపాయలు ఫ్రాడ్ అయింది చర్చిలో. 5,80,000 రూపాయలు ఫ్రాడ్ అయింది. ఎక్కడ పోయినాయి రూపాయలు? ఎవడు? చెక్కులు ఉన్నాయి వాళ్ళ దగ్గరనే, రూపాయలు వాళ్ళతోటి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రూపాయలు ఎక్కడ పోయినాయి? లెక్క యూత్ అంతా కలిసి ఆ లెక్కలు చూసి తయారు చేసి లిస్ట్ అంతా తయారు చేస్తే 5,80,000 రూపాయలు ఫ్రాడ్ అయింది. చూడు ఎంత భక్తి కలిగినటువంటి వాడిగా నటించిండ్రు. మళ్ళా సేవకుల మీద ఒక గంటన్నర టైం తీసుకుని క్లాస్ వీక్తాడు. రకరకాల సేవకుడు అంటే అట్లా ఉండాలి, క్రైస్తవుడు ఇట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, అన్ని బోధ చేస్తాడు. కానీ ఇట్లా సేవకుల మీద పెత్తనం చేస్తూ, సేవకులను చలమని చేస్తూ, సేవకుల మీద రకరకాలుగా మాటలు లేనిపోని వల్ల కూడా కల్పించుకుని, నీవు ఇట్లా అంట, నేను ఇట్లా అంట, వాడు ఇట్లా అంట, వీళ్ళు ఇట్లా అంట, ఆ సేవకుడు ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, అన్ని పుల్లలు పెడతాడు, అన్ని చేస్తాడు. ఈరోజు దేవుని సొమ్ము 5,80,000 రూపాయలంటే ఎంత బాధకరం. ఈ రోజుల్లో అలాగే తయారైంది. ఆయనతో కూడా సహవాసం గలవారమని, దేవుని బిడ్డలమని, విశ్వాసులమని, పరిశుద్ధులమని, భక్తి కలిగినటువంటి వారమని చెప్పుకుని ఏం చేస్తున్నా తెలుసా? మన సహవాసము చీకట్లో నడిచిపోతుంది. ఎవరు చూస్తలేరులే, నేనే నాయకుని, నేను ఇన్ని మంచి మాటలు చెప్తున్నా, నన్ను ఎవరు కూడా అనుమానించర్లే అని అనుకుంటాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా చీకటిలో నుంచి ఒక వెలుగును తప్పకుండా దేవుడు తయారు చేస్తాడు. కాబట్టి ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఇందు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన సహవాసము తండ్రితో కలిగి ఉంటే మనం ఎట్లుండాలో తెలుసా? మన సహవాసం కలిగినటువంటి వారు ఒక లైట్ లాగా వెలగాలి లోకంలో. మనము ఒక వెలుగు వలె ప్రకాశించాలి. ఆ వెలుగులోనికి అనేకులను తీసుకుని రావాలి. ఆ వెలుగులో అనేకులను నడిపించాలి. ఆ వెలుగు ద్వారా గొప్ప కార్యాలు మనం ఈ లోకంలో చూపించాలి. ఒక మాదిరిని చూపించాలి. ఒక సాక్షిగా నిలబడాలి. ఒక లైట్ గా నువ్వు అనేకులకు వెలుగునిచ్చేవాడిగా నువ్వు ఉండాలి. కాబట్టి అలాగ ఉండకుండా ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, బుద్ధిమంతులం అని చెప్పుకుంటున్నాం, అన్ని చెప్పుకుంటున్నాం. కానీ మనం చేసే పనులన్నీ కూడా చీకటి పనులు. చీకట్లో జీవిస్తున్నాం. చీకటి రహస్యమైనటువంటి కార్యాలు
చేస్తున్నాను, నన్ను ఎవరు చూడరులే అనుకుంటున్నాడు. అన్ని తెలిసి కూడా ఏం చేస్తాడంటే, ఒక సామెత ఉంది మోటుగా, అన్ని తెలిసిన వాడు అమావాస్యగా చచ్చిండంట. అన్ని తెలిసినోడు అమావాస్యగా చచ్చిపోయినంట. అమాస అంటే అంత భయపడేవాడు, అన్ని అది అనేటోడు, ఇది అనేటోడు, అమాస నాడు పువ్వు తినకూడదు అంటాడు, అమాస నాడు అది చేయకూడదు అంటాడు, అమాస నాడు అక్కడికి వెళ్ళకూడదు అంటాడు, అమాస నాడు ఈ వస్త్రాలు ధరించకూడదు అంటాడు. అన్ని తెలిసినోడు అమాసగా చచ్చిపోతే అది ఎట్లుంటది ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుని కూడా చీకటి బ్రతుకులు బ్రతుకుతూ, మన సహవాసము తండ్రితో లేకుండా డబ్బుతోను, ఈ లోక సంబంధమైన వాటితో సహవాసం కలిగి మన జీవితాలన్నీ కూడా చీకట్లో కొనసాగిస్తున్నాం. కాబట్టి మనం దేవుని బిడ్డలమైతే మనం ఒక వెలుగు వలె వెలుగు ప్రకాశించినట్టుగా ఈ లోకంలో మనం ప్రకాశించాలి. ఆయనతో సాక్షిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన సహవాసము తండ్రితో సహవాసం జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం సంపాదించుకుంటాడు. సంఘంతో సహవాసం చేసిన వాడు సంఘాన్ని బలపరుచుకుంటాడు. సంఘమును తృప్తికరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. మూడవది, తండ్రితో సహవాసం చేసిన వాడు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా పరుస్తాడు. అంతేకాకుండా ఒక వెలుగు వలె మనం వెలుగుతాం, ప్రకాశిస్తాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక యోబు గ్రంథం యోబు గ్రంథములో 22వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ప్రియదేవుడు, అలాగనే నీకు మేలు కూడా కలుగుతుందంట. తండ్రితో సహవాసం చేసిన వానికి ఏం కలుగుతుందంటే సమాధానం దొరుకుతుందంట. ఈ సమాధానం అనేది లోకంలో ఎక్కడ కూడా దొరకదు. కొందరు పిచ్చి లేసినటువంటి వారుగా, తిక్కవోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సమాధానం లేదు, సంతోషం అనేది వారి జీవితంలో ఉండదు. వారి జీవితంలో కావాల్సినటువంటిది ఏది కూడా దొరకదు. అలాంటి జీవితంలో మరి ఎంతో భయంకరంగా ఈ లోకంలో తిరుగుబోతులుగా, మరి తాగుబోతులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, దొంగలుగా తయారైపోతున్నారు. అయితే కారణం ఏంటిదంటే, మన సహవాసం సరిగ్గా లేనప్పుడు, మన సహవాసం చేస్తున్నది అన్యులతోనూ, వ్యభిచారులతోనూ, లేకపోతే త్రాగుబోతులతోనూ, అలాంటి వారితో మన సహవాసం చేసినప్పుడు మన జీవితంలో కోల్పోయేది ఏంటంటే సమాధానం ఉండదు. ఎలాంటి మేలు కూడా మన జీవితంలో దొరకవు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో, ఆయన సన్నిధిలో మన జీవితాలను కొనసాగిస్తామో, ఆయనతో మనం ముడిపడి ఉంటామో, అప్పుడు మన జీవితంలో దొరికేది ఏంటంటే సమాధానం దొరుకుతుంది. సమాధానం ఈ లోకములో ఎక్కడ వెతికినా మనకు దొరకదు, కానీ సమాధానము ఆయన ద్వారానే, ఆయనలో మాత్రమే దొరుకుతుంది. అందుకే లూకాసు వార్తలో మనం అంటాం కదా, క్రిస్మస్ టైంలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునని. ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఆయనతో నడవాలి. ఆయనతో మన జీవితాలు అంటుకట్టబడాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధిలో మన జీవితాలు కొనసాగించినప్పుడు దేవుడు మన జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాకుండా అలాగున నీకు మేలు కూడా కలుగుతుందంట. అనేకమైన మేలు కలుగుతుందంట. ఈ ప్రార్థన ద్వారా, ఈ ఉదయకాలమందు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడంటే నేనైతే నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను. ఏమి లేని పరిస్థితి. చెప్పాను చాలా సార్లు, చాలా మంది కూడా సాక్ష్యం చెప్పారు. కనీసం 2,500, 3,000 జీతం, 5 మంది కుటుంబ సభ్యులుగా మేము బ్రతకాలి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. కానీ ఈ ప్రార్థన ద్వారానే దేవుడు మాట్లాడినాడు. దేవుడు సహాయం చేసినాడు. ఇప్పుడు ఒక 2 రూములు వేసుకున్నాం. చక్కగా విశాలంగా మరి అందరం కూడా హాయిగా బ్రతుకుతున్నాం, సంతోషంగా ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి మేలది. ఆయనతో సహవాసం చేస్తే. మనుషులు ఎంతో మంది నాకు ఉద్యోగాలు తెలిసినటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు. మంచి మంచి ధనవంతులు ఉన్నారు, కానీ ఎవరు కూడా నాకు సహాయం చేసిన వారు గాని, మేలు చేసిన వారు గాని లేరు. దేవునితో ఎప్పుడైతే ఈ ప్రాతకాలమందు ప్రార్థనలో, సహవాసంలో కొనసాగుతున్నామో, దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. మరి విజయ్ గ్లాడీస్ సిస్టర్ ద్వారా మరి నేను ఆమె దగ్గర మాట్లాడలేను. ఆమె నాకు పరిచయం కూడా అంటే ఉంది, కానీ నేనెప్పుడు కూడా ఆమె కాంటాక్ట్ లేదు.
కానీ దేవుడు అద్భుతమైనటువంటి కార్యంని ఆమె ద్వారా కొంత సహాయం చేశాడు. మన మధ్యలో సహవాసం చేస్తున్నటువంటి పెద్దలు కొంతమంది సహాయం చేయగలిగినారు. ఈ ఇల్లు నిర్మించుకోబడింది. దేవుడు అద్భుతంగా మమ్మలను ఇంటిలో సంతోషపరిచినాడు. కాబట్టి కారణం ఏంటిదంటే, మనం ఆయనతో సహవాసం చేస్తే దేవుడు అనేకమైన మేళ్ళు మనకిస్తాడు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి తండ్రితో సహవాసం చేసిన వానికి సమాధానం కలుగుతది. ఆయనతో సహవాసం చేసిన వానికి మేలు కలుగుతాయి. చాలామంది ఈరోజు సీతకుట ఒక సహోదరుడు నా మీద చాలా పుకార్లు కలగజేస్తున్నాడు. జూమ్‌లో ప్రార్థనలోకి పోతే లేకపోతే అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు. అడా కమిటీ ద్వారా వాళ్ళ ద్వారా పాస్టర్‌లందరి మీద ఒక్కొక్క పాస్టర్ మీద 5,000 కమిషన్ వస్తది. 45,000, రూ. 50,000 ప్రతి నెల యేసుకుమార్ తీసుకుంటున్నాడు పాస్టర్‌ల మీద చెప్పి అని పుకార్లు లేపిండ్రు. సరే దేవునికి తెలుసు. అడా కమిటీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు? లేకపోతే ఇంకెవరు ఎంత ఇస్తున్నారు? ఎంత ఆదాయం వస్తుందనే సంగతి దేవునికి తెలుసు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి మేలు మనకిస్తాడు. అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవునితో సహవాసం చేయకుండా చెడగొట్టేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి మన దేవునితో సహవాసం చేస్తే సమాధానం దొరుకుతది. మేలు గూడా దొరుకుతాయి. వాళ్ళకు సమాధానం లేదు, మేలు లేవు గాబట్టే ఇతరుల మీద పడి చాలా సార్లు ఏడుస్తూ ఉంటారు. బాగుపడేవాడిని బాగుపడనియ్యరు. చెడిపోయేవాడిని చూసి నవ్వుతారు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఇలాగ దేవునితో సహవాసం చేస్తూ, దేవుని ద్వారా సమాధానము, అనేకమైన మేలు పొందే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.